పింఛన్లలో బస్సు ఫ్రీ తప్ప ఏమొచ్చింది? ఏం రాలేదు. పింఛన్లు అన్నారు, పింఛన్లు పెంచిండ్రా. ఇది ఇంకా రైతు బంధు అన్నారు, రైతు బంధు వేసిండా. ఎవరికేం చేస్తాడు వాడు? వాని బొంద మీద పెట్టుకుంటాడు తప్ప. మహిళలు ఏం చేస్తాడు? ఒక్క ఇవరకు పావుల వడ్డీలు వచ్చేది మాకు, పావుల వడ్డీలు కూడా వస్తలేవు. ఏమన్నా వస్తానే మాకు? ఏం లేదు. ఇదే బస్సు ఎట్లున్నది? మళ్ళీసారి కేసీఆర్ వస్తారులే. ఇక ఏం లేదు, ఒక బస్సు ఫ్రీ తప్ప ఏం లేదు. ఏం ప్రశాంతంగా అందరు కొట్టుకుంటుడు గుద్దుకుంటుడు తప్ప కొట్టుకుంటుడు తప్ప ఏమున్నది? ఎందుకు పెట్టమన్నారు? ఇవరకు పోలేదా, రాలేదా? ఏమండి ఇంత రేట్లు పెరిగితే ఎట్లా? ముందు 1300 ఉండే, ఇప్పుడు 1630 అయ్యింది బస్ పాసు. ఏకదమ్ 300 పెరిగితే ఎట్లా? వీధులు ఎట్లా బతకాలి? అందుకే కదా అనేది రేటు తగ్గించాలి. మరి ఇంతగా ఉన్నది ఇక నడుస్తున్నది. లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. 71 ఏళ్ళు ఉన్నాయి. మళ్ళీ ఏజ్ బట్టి కూడా తక్కువ చేయాలి కదా. ఇప్పుడు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు తీసుకుంటే పర్వాలే. ఏజ్ 70 ఏళ్ళు 71 ఏళ్ళు ఉన్నాయి, వాళ్ళకు తక్కువ చేయాలి కదా. తక్కువ లేదు, ఏం లేదు, అందరికీ ఈక్వలే అంటున్నారు. ఏంటి ఇది ప్రజాప్రభుత్వం వల్ల? 300 పెరిగింది, 300 పెరిగింది. అమ్మా చెప్పండి అమ్మా, ఎక్కడ పోతున్నారు? విజయలక్ష్మి. విజయలక్ష్మి ఏంటి, ఏం జాబ్ చేస్తారు? జాబ్ ఏం చేయట్లేదు. మరి 6 గ్యారెంటీలు వచ్చినాయా? రాలేవు, గ్యారెంటీలు రాలేవు. బస్సెస్ తక్కువ అయిపోయినాయి, పబ్లిక్కి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి బస్సుల వల్ల. టైంకి బస్సెస్ లేవు. చిన్న చిన్న ఊర్లలోకి అయితే అసలు బస్సులే ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. మా ఊరు నుంచి అయితే అసలే బస్సులు లేవు సరిగ్గా. మార్నింగ్ 3 ఉంటే ఈవినింగ్ 3ని మధ్యాహ్నం 1 అంతే. ఎక్కడికైనా జాబ్స్కి వెళ్ళాలన్నా, మళ్ళీ జాబ్స్కి వెళ్ళిన తర్వాత రిటర్న్ ఇంటికి రావాలన్నా చీకటి అయిపోతుంది బస్సెస్ లేక. ఉచిత బస్సు అయినంత మాత్రాన పోవడానికి రావడానికి బస్సులు ఉంటాయి కదా, యూజ్ చేసుకునేది. దాన్ని టైంకి బస్సెస్ లేవు, రాలేవు. అన్ని మర్చిపోయారు. ఏవి చేసిర్రు, ఏవి సరిగ్గా చేయలేదు. ఏవి 25,000 ఇస్తా, 2500 ఇస్తా అన్నారు, అవి లేవు. జాబ్స్ వేస్తా అన్నారు, జాబ్స్ లేవు సరిగ్గా. అవి ఎప్పుడో కేసీఆర్ పీరియడ్ లో ఓపెన్ అయినాయి, ఇప్పుడు వేసిర్రు, అవి వచ్చేసినాయి. వీళ్ళేసి అన్న వేయలేదు కదా ఇంకా. ఇప్పుడు అందరు 2 లక్షల ఉద్యోగాలకే పోతున్నారు. అన్ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిండు ప్రెసెంట్ రేవంత్ రెడ్డి. వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిండు అన్ని. మాకు ఏ పథకాలు యూజ్ అవ్వట్లేదు, మాకు ఏ పథకాలు రావట్లేదు. ఎందుకంటే కేసీఆర్ చాలా బెటర్, చాలా డిఫరెంట్ ఉంది. కేసీఆర్ రోడ్స్ నీట్గా ఉంచిండు, ఇప్పుడైతే రోడ్లు కూడా నీట్గా లేవు, ఏవి కరెక్ట్ గా లేవు. మేము కాలేజ్కి వెళ్తున్నాం. యాజ్ ఎ స్టూడెంట్స్ ఐ వుడ్ లైక్ టు కీప్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. బస్ ఫ్రీ టికెట్ ఇవన్నీ పక్కన పెడితే మాకు ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. బస్సులో వస్తున్నాం, బస్సులు తక్కువ ఉన్నాయి, ఎన్ని ఎక్కువ ఉన్నా సరిపోవట్లే. ఇట్లా ఫుడ్ బోర్డింగ్ చేయాల్సి వస్తుంది. 1 అవర్ రూట్ ఉంటే ½ an hour ఎక్స్ట్రా పడుతుంది ట్రాఫిక్ వల్ల. బస్సు ఫ్రీ అయితే కంఫర్ట్ ఉండాలి. మేము మనీ ఇప్పుడు మినిమం పెట్టుకొని ఎక్కుతాం, కానీ ఫ్రీ బస్ ఉంది, ఇంత రష్లో ఎట్లా ఎక్కాలి? ఇప్పుడు ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ నీడ్స్. అందరి నీడ్స్ మీట్ అవ్వాలి అంతే. అంతే.
ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ No? Right. చెప్పండి మేడం ఎక్కడ వెళ్తున్నారు? మేము కాలేజ్కి వెళ్తున్నాం అండి. ఎట్లుంది మేడం మరి ఫ్రీ బస్సే కదా మీకంతా? ఫ్రీ బస్సు ఉన్నా కూడా అది బస్సులు టైంకి రావాలి. బస్సులు కొంచెం డీలక్స్లు తగ్గించి వేరే బస్సులు పెంచితే మాకు కొంచెం యూజ్ ఉంటుంది. అన్ని ఇదే బస్సులో ఇరుక్కుంటా టైంకి బస్సెస్ రాక వస్తే అన్నీ ఒకేసారి వస్తాయి, లేకపోతే ఏం రావు. గంటలు గంటలు మేము వెయిటింగ్ చేయాలి. అది కాకుండా టైంకి బస్సెస్ వచ్చి కొంచెం బస్సెస్ పెంచితే మేము వచ్చేస్తాం, ఓకే మాకు యూజ్ ఉంటుంది.